నిజాల్ని మాట్లాడుతున్నందుకు, నిజాల్ని రాస్తున్నందుకు రాజ్యం కొంతమంది జర్నలిస్టుల మీద కుట్ర పన్ని కొంతమందిని హతమార్చింది. అట్లానే గౌరీ లంకేష్ యొక్క హత్య కూడా ఇట్లాంటి రాజ్యం చేసినటువంటి హత్యల కిందే ఉంటుంది. సరిగ్గా ఇవాళకి 7 సంవత్సరాలు అవుతుంది గౌరీ లంకేష్ను కాల్చి చంపి. ఈ నేపథ్యంలో మనం గౌరీ లంకేష్ గారు బ్రతికున్నప్పుడు ఒక కన్నడ ఇంటర్వ్యూలో పంచుకున్నటువంటి తన వ్యక్తిగత అంశాలను తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం ఓ కన్నడ సినిమా చూశాను. హీరో చెల్లెలిని విలన్ రేప్ చేస్తే ఆ పైన హీరో అతనితో పోరాడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం కథ. రేప్ అనేది ఒక నేరం, దానికి శిక్ష ఉంటుంది. అదేమీ ప్రేమతో చేసింది కాదు. అలాంటప్పుడు రేప్ చేసిన మగవాడితో ఆ స్త్రీకి పెళ్లి చేయటం ఎంత దారుణమైన ఆలోచన. మా నాన్న అంటే గౌరీ లంకేష్ వాళ్ళ నాన్న నాకు 2 రకాలుగా కనిపిస్తారు. మొదట ఒక పెద్ద మర్రి చెట్టులాగా, ఆ చెట్టు నీడన మర్రి చెట్టు ఎదగలేదు. అలాగే ఓ ఏనుగు నడిచిన దారిలాగా, ఆ దారిలో వెళ్ళటం మిగతా వారికి సులువు. ఆయన కూతురిగా ఈ 2 రకాల అనుభవాలు నాకున్నాయి. అయితే నాతోటి స్నేహితుల తండ్రుల్లాగే మాతో ఆడుకోవటం, స్కూల్ ఫంక్షన్లకు రావటం ఆయన చేయలేదు. యువర్ ఫాదర్ అండ్ ఐ ఆర్ అబ్సెంటీ ఫాదర్స్ అని యూఆర్ అనంతమూర్తి ఒకసారి సరదాగా కామెంట్ చేశారు. లంకేష్ పత్రికే అనే కన్నడ పత్రిక నడుపుతున్నందుకు ఇవాళ నన్ను ఇంతగా గౌరవిస్తున్నారు కదా. నిజానికి నేను చదువుకున్నదంతా ఇంగ్లీష్ మీడియం. డిగ్రీలో 2 సార్లు కన్నడ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను కూడా. నాన్న చనిపోయాక లంకేష్ పత్రికే మూతబడిపోకూడదని చాలా మంది చెప్పారు. నాకు ఒక పత్రిక నడిపేంత శక్తి ఉందా అని ఆలోచించాను. 3 నెలల పాటు నడిపి సరే అనిపిస్తే కొనసాగిద్దామనిపించింది. మొదట్లో నాకు కన్నడ రాయటం ఇబ్బంది అయ్యేది. అయినా సరే పట్టుబట్టి తొలి సంపాదకీయం నుంచి కన్నడలోనే రాశాను. నేను ఇంగ్లీష్లో రాస్తే మరెవరో కన్నడలోకి అనువాదం చేసి ప్రచురిస్తారన్న పుకారు చాలా ఉండేది. అది అబద్ధం. నాకొచ్చిన భాషతోనే నేను రాసేదాన్ని. స్త్రీలు తమకు విరుద్ధంగా తయారవుతున్నారని అనిపించగానే పురుషులు వాళ్ళ మీద దాడికి పాల్పడగలిగే తొలి అంశం వ్యక్తిగత జీవితం. అలా నా వ్యక్తిగత జీవితం మీద చాలా దాడి జరిగింది. ఆ వాదనలో పస ఉంటే వెళ్ళి చర్చించేందుకు సిద్ధపడతాను. లేదంటే వాటిని వదిలేసి నా పని నేను చూసుకుంటాను. మా ఇంట్లో నేను, మా చెల్లెళ్ళు ఆడపిల్లలం. మిగతా ఇళ్లలోలాగా మాకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపాలని మా అమ్మ అనుకోలేదు. ముందుగా మేము బాగా చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఆమె భావించింది. భర్త మీద ఆధారపడి అతను తిడితే పడి నా కర్మ ఇంతే అనుకునే జీవితానికి మా అమ్మ పూర్తి వ్యతిరేకి. ఇప్పుడు ఆడపిల్లలకు నేను అదే సలహా ఇస్తాను. ముందుగా మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించండి. అప్పుడే భర్త మీద ఆధారపడే అవసరం ఉండదు. జీవితం ధైర్యంగా సాగుతుంది. నేను నా స్నేహితుడి అంటే చిదానంద్ రాజ్ఘట్టానే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు అర్థమైంది మేము భార్యాభర్తల కంటే స్నేహితులుగానే బాగా ఉండగలమని. అందుకే విడాకులు తీసుకున్నాం. ఆయన అమెరికాలో ఉంటారు. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. నాకు బల్లి అంటే చాలా భయం, అసహ్యం. పామును చూసినా అంతగా ఉలిక్కిపడను, కానీ బల్లిని చూస్తే మాత్రం చాలా భయపడతాను. ఇవండి గౌరీ లంకేష్ గారు ఓ కన్నడ ఇంటర్వ్యూలో పంచుకున్నటువంటి తన విషయాలు.